వెల్కమ్ టీచర్స్. ఈ వీడియోలో నేను సెకండ్ మాడ్యూల్ పోర్ట్ఫోలియో గురించి చర్చించడానికి ఈ వీడియో చేయడం జరిగింది. సెకండ్ మాడ్యూల్ ఏంటి అంటే మనందరికీ తెలిసిన విషయమే. దట్ ఈస్ డెవలపింగ్ పర్సనల్ సోషల్ క్వాలిటీస్ ఫర్ క్రియేటింగ్ ఎ సేఫ్ అండ్ హెల్దీ ఎన్విరాన్మెంట్. సో ఇక్కడ మనం వ్యక్తిగత సామాజిక లక్షణాలను అభివృద్ధి చేసుకోవడం ద్వారా పాఠశాలలో ఎలాంటి ఆరోగ్యకరమైన వాతావరణాన్ని మనం క్రియేట్ చేయవచ్చు అనే విషయాన్ని మనం ఈ మాడ్యూల్ ద్వారా తెలుసుకుంటున్నాం. అయితే ఈ పర్సనల్ సోషల్ క్వాలిటీస్ అనేవి ఎవరికి, టీచర్స్కా స్టూడెంట్స్కా అనే విషయాలను, తర్వాత పోర్ట్ఫోలియో ఎలా రాయాలి అనేవి మనం చర్చిద్దాం. అయితే దానికంటే ముందు నిన్నటి దీక్ష ఆన్లైన్ క్లాస్లో మనం ఒక పోర్ట్ఫోలియోను ఎలా సబ్మిట్ చేయాలి, ఏ ఏ అంశాలకు ఎన్ని మార్క్స్ ఉంటాయి అనే విషయాలను మనకు ఆల్రెడీ తెలియజేయడం జరిగింది. నేను మీకు ఒకసారి జస్ట్ రీకాల్ చేస్తున్నాను ఈ అంశాలను. అయితే ఈ పోర్ట్ఫోలియోస్ అన్నీ కూడా మీరు ఏ ఎస్ఆర్జీ కింద ఎన్రోల్ చేయబడి ఉన్నారో ఆ ఎస్ఆర్జీలు ఈ పోర్ట్ఫోలియోస్కి మార్క్స్ కేటాయించడం జరుగుతుంది అనే విషయాలను చెప్పారు. అయితే ఇక్కడ ఒక పోర్ట్ఫోలియోకి మనకి ఫుల్ మార్క్స్ రావాలి అంటే మనం ఏ ఏ అంశాలని దృష్టిలో ఉంచుకోవాలి అనే విషయాలను ఇక్కడ గమనిద్దాం. సో మనం ఆన్లైన్లో సబ్మిట్ చేస్తే, మనకు ఇచ్చిన పోర్ట్ఫోలియోను మనం ఆన్లైన్లో సబ్మిట్ చేస్తే సబ్మిషన్కి మనకి 1 మార్క్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఏదైతే పోర్ట్ఫోలియో క్వశ్చన్కి రిలవెన్స్గా మనం ఆన్సర్ని ప్రిపేర్ చేస్తే, సో రిలవెన్సీ విత్ ద టాపిక్, మనం ఆ టాపిక్కి రిలేటెడ్గా ఆన్సర్ రాసినందుకు గాను మనకి 2 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే సపోర్టెడ్ విత్ ఎవిడెన్స్ విత్ మెటీరియల్, మనం ఏదైతే పోర్ట్ఫోలియో రాస్తున్నామో ఆ పోర్ట్ఫోలియోకి సంబంధించి జనరల్గా మన రెగ్యులర్ క్లాస్ రూమ్లో జరిగే అంశాలు మన దగ్గర ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫొటోస్ కానీ ఆర్ ఎనీ అదర్ ఎవిడెన్సెస్, పేపర్ క్లిప్పింగ్స్ కానీ, ఎనీ అదర్ గ్రాఫ్స్ కానీ ఇలాంటివి మనం ఇంక్లూడ్ చేస్తే ఆ పోర్ట్ఫోలియోకు దెన్ వీ విల్ గెట్ 3 more మార్క్స్. అండ్ ఎగ్జాంపుల్స్ అండ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్, ఒక అంశాన్ని మనం రాసేప్పుడు మన రెగ్యులర్ క్లాస్ రూమ్లో మనకి జరిగిన లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ని మనం ఇంక్లూడ్ చేస్తే ఎగ్జాంపుల్స్తో సహా దెన్ వీ విల్ గెట్ 2 more మార్క్స్. అండ్ కంక్లూషన్ ఆర్ సజెషన్స్కి మనకి 2 more మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. అంటే పోర్ట్ఫోలియో రాయడం అయిన తర్వాత మన కంక్లూజన్, సో యాజ్ ఎ టీచర్గా ఆ పోర్ట్ఫోలియో మీద మనం ఎలాంటి కంక్లూజన్ ఆర్ ఎలాంటి సజెషన్స్ ఇస్తాం, సో ఎలా మనం దాన్ని డెవలప్ చేయడానికి ఎలాంటి మార్గాల్ని నిర్దేశిస్తామనే దానికి కూడా మనకి మార్క్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. అయితే మనం సెకండ్ పోర్ట్ఫోలియో యాక్టివిటీకి సంబంధించిన క్వశ్చన్ని మనం బాగా గమనిస్తే, సో బేస్డ్ ఆన్ ద అండర్స్టాండింగ్ అబౌట్ పర్సనల్ సోషల్ క్వాలిటీస్ అబ్జర్వ్ ఫర్ ఎ వీక్ యువర్ ఓన్ సెల్ఫ్ యాజ్ యూ ఇంటరాక్ట్ విత్. సో మనల్ని సెల్ఫ్గా అబ్జర్వ్ చేసుకోవాలి ఒక వారం రోజుల పాటు. సో యువర్ స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్ రూమ్, మన బిహేవియర్ స్టూడెంట్స్తో ఎలా ఉంది. అలాగే యువర్ స్కూల్ ప్రిన్సిపల్ ఆర్ కొలీగ్ విత్ హూమ్ యూ హ్యావ్ బీన్ హ్యావింగ్ కాన్ఫ్లిక్ట్స్. సో మీ స్కూల్లో ఉండే హెడ్ మాస్టర్ గారితో కానీ ఆర్ మీ కొలీగ్స్తో కానీ ఎవరితో అయినా మీకు మంచి సంబంధాలు లేకపోతే, సో వాటిని గురించి మన పర్సనల్ సోషల్ క్వాలిటీస్ ఆ వ్యక్తులతో ఎలా ఉన్నాయి, దెన్ హౌ కెన్ వీ ఓవర్కమ్ దట్ పర్సనల్ బై డెవలపింగ్ సచ్ పర్సనల్ సోషల్ క్వాలిటీస్ అనేది మనం ఇక్కడ రాయాల్సి ఉంటుంది. అండ్ యువర్ చిల్డ్రన్ అట్ హోమ్, మీ స్వంత పిల్లలతో మీ ఇంట్లో మీరు ఎలా బిహేవ్ చేస్తారు. సో రిఫ్లెక్ట్ ఆన్ వేర్ ఆల్ యూ హ్యావ్ పుట్ టు ప్రాక్టీస్ ద పర్సనల్ సోషల్ క్వాలిటీస్. మనకి ఈ మాడ్యూల్లో ఇచ్చిన పర్సనల్ సోషల్ క్వాలిటీస్ని మనం ఈ 3 సిచ్యువేషన్స్లో ఏ పర్సనల్ సోషల్ క్వాలిటీని మనం తీసుకొని ఒక ఎగ్జాంపుల్తో సహా మనం దాన్ని ఇంక్లూడ్ చేస్తూ మనం జనరలైజ్ చేసి రాయాల్సి ఉంటుంది. అండ్ దానికి సంబంధించిన ఫొటోస్ కానీ ఎవిడెన్సెస్ కానీ మన దగ్గర ఉంటే కూడా మనం ఇంక్లూడ్ చేయాల్సిన అవసరం ఉంది. ఐడెంటిఫై విచ్ క్వాలిటీ వాజ్ యూజ్డ్ అండ్ హౌ యూ ఎక్స్ప్రెస్డ్ ఇట్. అంటే మీరు ఏ క్వాలిటీని ఇక్కడ ఉపయోగిస్తున్నారో ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. విచ్ పర్సనల్ సోషల్ క్వాలిటీ యు ఆర్ ఎక్స్ప్రెసింగ్ అనేది మనం ఈ 3 అంశాలపైన మనం రాయాల్సి ఉంటుంది. అండ్ హౌ డిడ్ యూ గెట్ టు నో దట్, సబ్మిట్ యువర్ డైలీ అబ్జర్వేషన్స్ విత్ అప్రాప్రియేట్ ఎవిడెన్సెస్ టు సపోర్ట్ యువర్ అబ్జర్వేషన్స్. సో 7 days గమనించమన్నారు కాబట్టి ప్రతిరోజు మనం మనల్ని గమనించుకుంటూ, సో
వాట్ ఆర్ ద క్వాలిటీస్ అండ్ ఐ హ్యావ్ అండ్ వాట్ ఆర్ ద క్వాలిటీస్ ఐ నీడ్ టు డెవలప్. ఈ 2 అంశాలను మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఈ మాడ్యూల్ రాయడానికి ముందు నేను ఈ మాడ్యూల్ గురించి జనరల్‌గా అంటే ఈ మాడ్యూల్‌ని మనం క్లాస్ రూమ్‌కి ఎలా అప్లై చేసుకుంటామనే విషయాల్ని మనం తెలుసుకుంటే, మనం ఈ మాడ్యూల్‌కి సంబంధించిన పోర్ట్‌ఫోలియోని చాలా చక్కగా రాయొచ్చు అనేది నా అభిప్రాయం. సో, ఈ మాడ్యూల్ మొత్తాన్ని మనం గమనిస్తే, ఈ మాడ్యూల్ మొత్తం ఒక 4 అంశాలు మనకు కనిపిస్తున్నాయి. సో, ఫస్ట్ వన్ పర్స్పెక్టివ్ టేకింగ్, పర్సనల్ సోషల్ క్వాలిటీస్ అండ్ ఆపర్చునిటీస్ ఇన్ స్కూల్ వేర్ ద పర్సనల్ సోషల్ క్వాలిటీస్ కెన్ బి నర్చర్డ్. సో, పర్స్పెక్టివ్ టేకింగ్ అంటే ఏంటి? పర్సనల్ సోషల్ క్వాలిటీస్ ఏమేమి ఉన్నాయి? అండ్ ఈ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి? ఈ సోషల్ క్వాలిటీస్‌ని మనం డెవలప్ చేయడానికి మన స్కూల్‌లో ఎలాంటి అవకాశాలు ఉన్నాయి? అండ్ మనం మన లెర్నర్స్‌ని ఏ విధంగా అర్థం చేసుకుంటాం అనే ఈ 4 అంశాలు మనకి ఈ మాడ్యూల్‌లో ఇంక్లూడ్ చేశారు. సో, ఫస్ట్ వన్ వాట్ ఈస్ పర్సెప్షన్? మనందరికీ తెలిసిందే ఇది. సో, ప్రత్యక్షం. వాట్ ఈస్ పర్సెప్షన్? సో, సపోజ్ ఇఫ్ ఐ వుడ్ లైక్ టు సే ఇమాజిన్ ఏ ఫ్రూట్. సో, నేను అందరినీ ఒకసారి ఒక ఫ్రూట్‌ని ఇమాజిన్ చేసుకోండి. జస్ట్ క్లోజ్ యువర్ ఐస్ అండ్ ఇమాజిన్ ఏ ఫ్రూట్ అని చెప్పంగానే, సో ఎవ్రీబడి హ్యావింగ్ దేర్ ఓన్ ఇమాజినేషన్. సో సంబడి రిమెంబర్స్ మ్యాంగో అండ్ సంబడి రిమెంబర్స్ బనానా ఫీల్డ్. సో కొద్దిమంది కళ్ళు మూసుకోగానే అరటి తోట గుర్తు రావచ్చు, కొద్దిమందికి బాగా పండిన ఆరెంజెస్ గుర్తు రావచ్చు, కొద్దిమందికి యాపిల్స్ గుర్తు రావచ్చు. సో వాట్ ఎవర్ మే బీ దేర్ పర్సెప్షన్. సో ఈ పర్సెప్షన్స్ ఎలా వస్తాయి అంటే, సో డిపెండింగ్ ఆన్ ద సిచ్యువేషన్ అండ్ మనము ఆ సిచ్యువేషన్కి మనకి దానికి సంబంధించిన ఏదో ఒక ఎక్స్పీరియన్స్ మన దగ్గర ఉంటే ఆర్ ఏ దాన్నైతే మనం ఎక్కువ ఇష్టపడతామో దాని యొక్క పర్సెప్షన్ మనకు వెంటనే కనబడుతుంది. సో ఇది పర్సెప్షన్ అంటే. సో దెన్ వాట్ ఈస్ పర్స్పెక్టివ్ టేకింగ్? సో పర్సెప్షన్ అంటే మనకు అర్థమైంది. దెన్ పర్స్పెక్టివ్ టేకింగ్ అంటే ఏంటి అంటే, ఇట్ ఈస్ నథింగ్ బట్ టు నర్చర్ ద క్వాలిటీస్ ఇన్ అవర్ స్టూడెంట్. సో మనం ఏవైతే పర్సనల్ సోషల్ క్వాలిటీస్ అని మనం చెప్పుకోబోతున్నామో అలాంటి క్వాలిటీస్ని మనం స్టూడెంట్స్లో డెవలప్ చేయాలి. ఎందుకు డెవలప్ చేయాలి అంటే, బికాస్ దే ఆర్ ద రెస్పాన్సిబుల్ సిటిజన్స్ ఫర్ అవర్ ఫ్యూచర్ కంట్రీ. సో వాళ్ళే మన రాబోయే తరం కాబట్టి, అండ్ దట్ క్వాలిటీ షుడ్ బి క్వాలిటేటివ్లీ డెవలప్డ్. అంటే మనం ఆ క్వాలిటీ ఏదైతే చిల్డ్రన్లో డెవలప్ చేస్తామో, ఎందుకంటే very long period, first class to 10th class, nearly 10 years of time they spend their time in school. సో అక్కడ ఆ సిచ్యువేషన్స్లో ఇలాంటి క్వాలిటీస్ పిల్లలకు వస్తే దే విల్ బి వెరీ క్వాలిటేటివ్ సిటిజన్. సో ఇలాంటి క్వాలిటీస్ని మనం డెవలప్ చేసినప్పుడే మనం ఆ పిల్లలు చాలా బాగా ఉంటారు అనేది ప్రూవ్ చేయబడింది. సో వీ మస్ట్ అప్రిషియేట్ అండ్ యాక్సెప్ట్ అదర్స్ వ్యూ పాయింట్ ఈస్ కాల్డ్ పర్స్పెక్టివ్ టేకింగ్. అంటే ఇప్పుడు ఏదైనా ఒక సిచ్యువేషన్లో ఒక ఇద్దరు అండర్స్టాండ్ చేసుకునేప్పుడు ఒకరు పాజిటివ్గాను ఒకరు నెగిటివ్గాను స్పందించవచ్చు. అయితే మనం స్పందించే ముందు వాట్ ఈస్ ద పర్సెప్షన్ ఆఫ్ అదర్స్ వ్యూ. సో అవతలి వ్యక్తి ఎలా ఆ సిచ్యువేషన్ని అర్థం చేసుకున్నాడు అనేది కూడా మనం పర్స్పెక్టివ్ టేకింగ్గా ఇక్కడ చెప్పచ్చు. సో మనం ఇట్ ఈస్ ద అబిలిటీ టు అండర్స్టాండ్ అనదర్ పర్సన్స్ వ్యూ పాయింట్. అవతలి వ్యక్తి ఆలోచనతో పాటు మనం దాన్ని ఎక్స్ప్రెస్ చేయడమే పర్స్పెక్టివ్ టేకింగ్ అవుతుంది. సో ఇప్పుడు పర్సనల్ సోషల్ క్వాలిటీస్, వాట్ ఆర్ ద పర్సనల్ సోషల్ క్వాలిటీస్ అనే అంశానికి మనం వచ్చినట్టయితే, సో మనకి మాడ్యూల్లో సెన్సిటివిటీ అండ్ కేర్, ట్రస్ట్ వర్తీనెస్, సో సిన్సియర్, రెస్పెక్ట్ఫుల్ అండ్ ఫోర్త్ రైట్, సో పాజిటివ్ యాటిట్యూడ్ టువర్డ్స్ వన్ సెల్ఫ్ అండ్ అదర్స్, అండ్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ స్కిల్స్, లిజనింగ్, రెస్పాండింగ్, ఎక్స్ప్రెసింగ్ అండ్ ఎంపతి, వీటి గురించి మనకు డిస్కస్ చేయడం జరిగింది. సో కమింగ్ టు ద ఫస్ట్ పర్సనల్ సోషల్ క్వాలిటీ, సెన్సిటివిటీ అండ్ కేర్. సో సెన్సిటివిటీ అంటే మనకు తెలుగులో సున్నితత్వం అంటాం. ద క్వాలిటీ ఆర్ కండిషన్ ఆఫ్ బీయింగ్ సెన్సిటివ్, సో దాన్ని మనం సెన్సిటివిటీ అంటాం. అయితే ఇది రియల్ క్లాస్ రూమ్లో మనం ఎలాంటి సిచ్యువేషన్స్లో దీన్ని మనం గమనిస్తాము అనే విషయానికి వచ్చినట్లయితే, సో ఐ ఫేస్డ్ వన్ సిచ్యువేషన్, దట్ ఈస్ when I am working in a school, when I was working in a school,
ఫ్రమ్ ద వెంటిలేటర్, ఒక వెంటిలేటర్ నుంచి ఒక డవ్ కింద పడింది. సో వెంటనే వన్ చిల్డ్రన్ నేమ్డ్ రమణ హీ వెంట్ టు దట్ డవ్ అండ్ హీ పిక్డ్ అప్ దట్. ఆ పావురాన్ని వెంటనే తీసుకొని మా దగ్గర ఫస్ట్ ఎయిడ్ కిట్ ఏదైతే ఉందో దాంతో దానికి గాయం ఏంటి ఆ గాయాన్ని మొత్తం కాటన్తో తుడిచేసి దెన్ ఆ అబ్బాయి దానికి కట్టడం జరిగింది. సో ఆల్ ద థింగ్స్ ఆర్ అబ్జర్వ్డ్ బై ద అదర్స్. సో మిగతా చిల్డ్రన్ ఫస్ట్ చేయలేదు ఎందుకంటే బికాస్ హీఈస్ హ్యావింగ్ మోర్ సెన్సిటివిటీ అండ్ కేర్ టువర్డ్స్ ద బర్డ్స్. అంటే ఇలాంటి లక్షణాలను మనం పిల్లల్లో డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. సో కొద్దిమంది పిల్లలు ఏవైనా బర్డ్స్ కనిపించగానే వాటిని రాళ్లతో కొట్టే పిల్లలు కూడా ఉంటారు. బట్ వాట్ ఈస్ ద quality we have to develop is that sensitivity and care towards the other organisms that are present on this earth. సో ఇలాగ మనం సెన్సిటివిటీ అండ్ కేర్ని మన రియల్ లైఫ్ అప్లికేషన్తో మన క్లాస్ రూమ్కి కానీ మనం సమ్ అదర్ టీచర్స్తో బిహేవ్ చేసేప్పుడు కానీ అండ్ మన ప్రిన్సిపల్తో బిహేవ్ చేసేప్పుడు కానీ అండ్ ఇన్ ద సోషల్ ఎన్విరాన్మెంట్ అంటే మనం బయట వ్యక్తులతో బిహేవ్ చేసేప్పుడు కానీ సో ఇలాంటి క్వాలిటీస్ అనేవి ప్రతి వ్యక్తికి డెవలప్ అవ్వాల్సిన అవసరం ఉంది అని మనకి ఈ మాడ్యూల్ తెలియజేస్తుంది. సో నెక్స్ట్ వన్ ట్రస్ట్ వర్దీనెస్. సో ట్రస్ట్ వర్దీనెస్ ఈజ్ నథింగ్ బట్ నమ్మకం. సో ఇక్కడ టీచర్ స్టూడెంట్ రిలేషన్షిప్ ఇస్ ద కీ టు ఎన్ష్యూరింగ్ స్టూడెంట్స్ ఫీల్ గుడ్ నాట్ ఓన్లీ అబౌట్ బీయింగ్ ఇన్ క్లాస్ అండ్ స్కూల్ బట్ ఆల్సో యాజ్ అన్ ఇండివిజువల్. సో ఇక్కడ స్టూడెంట్స్ ఎక్కువ టైం మనతోనే ఉంటారు కాబట్టి దే జెన్యున్లీ రెస్పెక్ట్ అండ్ లైక్ బై ద టీచర్ అని కోరుకుంటారు. సో వాళ్ళు ఏమని కోరుకుంటారంటే టీచర్ ఖచ్చితంగా మనల్ని గుర్తించాలి అండ్ టీచర్ ఆల్సో లైక్స్ మీ అని కోరుకుంటారు. సో దిస్ ఈస్ ద ట్రస్ట్ వర్తీనెస్ అబౌట్ ద చిల్డ్రన్. అండ్ వన్ మోర్ థింగ్, మనం స్కూల్లో చాలా అంశాలు మనం గమనిస్తూ ఉంటాం. అలా ఎవరైనా ఒక స్టూడెంట్ అబద్ధం చెప్తే దెన్ ఆల్ ద స్టూడెంట్స్ సేస్ దట్ ఆ అబ్బాయి ఎప్పుడూ అబద్ధం చెప్తాడు అని చెప్పేస్తారు. అంటే దే విల్ కమ్ టు ఏ జనరలైజేషన్. సో ట్రస్ట్ వర్దీనెస్ అనేది డెవలప్ చేసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. సో ఒక్కసారి అబద్ధం చెప్పిన స్టూడెంట్ని మళ్ళీ అలా మనం ఇలా పిల్లలు చెప్పడాన్ని మనం గమనిస్తూ ఉంటాం. అయితే హౌ టు ఓవర్కమ్ ద ప్రాబ్లమ్స్ లైక్ దీస్ అనేది కూడా మనం ఇక్కడ ఆలోచించాల్సిన విషయం. అంటే మనం కమ్యూనికేట్ చేసేప్పుడు చాలా ఫ్రాంక్గా ఉండాలి అండ్ ఎప్పుడు కూడా అబద్ధాలు చెప్పకూడదు. ఒకవేళ మనకి కష్టం అయినా కూడా సో వీ హ్యావ్ టు సే ద రైట్ థింగ్ ఇన్ ఏ రైట్ టైం. సో ఇలాంటి విషయాల్ని మనం పిల్లల్లో డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది అండ్ మనకి కూడా ఇలాంటి క్వాలిటీస్ ఖచ్చితంగా ఉండాలి. సో నెక్స్ట్ పాజిటివ్ యాటిట్యూడ్ టువర్డ్స్ వన్ సెల్ఫ్ అండ్ అదర్స్. సో హ్యావింగ్ పాజిటివ్ యాటిట్యూడ్ మీన్స్ బీయింగ్ ఆప్టిమిస్టిక్ అబౌట్ సిచ్యువేషన్స్ అండ్ ఇంటరాక్షన్స్ అండ్ యువర్ సెల్ఫ్. సో మనం ఏదైనా ఒక అంశాన్ని తీసుకున్నప్పుడు అందులో ఉండే పాజిటివ్నెస్ని, అంటే అందులో తప్పు జరుగుతూ ఉన్నా సరే, సపోజ్ మనం మూవీస్లో చూస్తుంటాం ఒక హీరో ఒక విలన్, బట్ సమ్ స్టూడెంట్స్ లైక్ ద హీరో అండ్ సమ్ స్టూడెంట్స్ లైక్స్ ద విలన్. బట్ మనం ఇక్కడ గుర్తించాల్సిన విషయం ఏంటంటే ఏదైతే మంచి ఉందో ఆ మంచిని మాత్రమే మనం తీసుకునేలాగా స్టూడెంట్స్కి మనం ఎగ్జాంపుల్స్తో సహా మనం ఇంకొకటి ఇక్కడ నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే ద టీచర్ హిమ్సెల్ఫ్ ఆర్ హర్ సెల్ఫ్ షుడ్ బీ ద ఐడియల్ పర్సన్ ఫర్ షోయింగ్ పర్సనల్ సోషల్ క్వాలిటీస్. ఒక టీచర్కి పర్సనల్ సోషల్ క్వాలిటీస్ అంటే మనమే ఒక ఐడియల్ పర్సనాలిటీగా ఉంటే దెన్ దే విల్ అబ్జర్వ్ ద టీచర్ కీన్లీ అండ్ దే విల్ డెవలప్ సచ్ టైప్ ఆఫ్ క్వాలిటీస్ అనేది నా అభిప్రాయం. సో ఇక్కడ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ స్కిల్స్. సో మనము ఎలా స్టూడెంట్స్తో కమ్యూనికేట్ చేస్తామనే లాంగ్వేజ్ని బట్టి దే విల్ డెవలప్ దట్ క్వాలిటీస్. సో ఇక్కడ నేను నా క్లాస్ రూమ్లో జరిగిన ఒక సిచ్యువేషన్ని ఇక్కడ ఇంక్లూడ్ చేశాను. అందులో ఏం జరిగిందంటే సిఆర్వి సుబ్రహ్మణ్యం సార్, నౌ హీజ్ ఎ హెచ్ఎం, హీజ్ ఎ ఫిజికల్ సైన్స్ టీచర్. సో ఆయన ఒకసారి మా స్కూల్కి ఐఐటికి సంబంధించిన బుక్స్ నియర్లీ 70 చిల్డ్రన్ ఆర్ దేర్ ఇన్ 10th క్లాస్. ఆ 70 మందికి సారు బుక్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. దెన్ జనరలీ నేను క్లాస్ రూమ్లో ఏం చెప్తూ ఉంటానంటే ఎవరైనా మనకి హెల్ప్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళకి మనం థ్యాంక్స్ చెప్పాలి. సో వన్ ఆఫ్ ద స్టూడెంట్ హీ కంప్లీటెడ్ హిస్ 10th క్లాస్ 2 years బ్యాక్.
సో ఈ అబ్బాయి నేమ్ భాస్కర్ రెడ్డి, హీఈస్ గోయింగ్ టు Good అప్రిషియేట్ afternoon, సార్. Subramaniam sir. Thank you for giving BMS Talent and Olympiad Examination book, which contain maths, physics, chemistry, and biology. This book will be useful for us for preparing aptitude type examination question paper. So this is the one of the Good personal afternoon, social Subramaniam sir. quality that is developed in the children in our school. సో ఇది ఒక క్వాలిటీ, అంటే మనం ఎలా అయితే చిల్డ్రన్కి క్వాలిటీస్ నేర్పిస్తామో అవి రిఫ్లెక్ట్ అవుతాయి ఖచ్చితంగా మన వే ఆఫ్ టాకింగ్ కానీ, మన వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ కానీ, ఇవన్నీ కూడా మనం చిల్డ్రన్లో గమనిస్తామని చెప్పడానికి ఇది ఒక చిన్న ఒక వీడియోని నేను ఇంక్లూడ్ చేశాను. అండ్ ఇక్కడ ఇంకొకటి సింపతి అండ్ ఎంపతి, ఇక్కడ మనం ఈ మాడ్యూల్లో గమనించే రెండు విషయాలు, వీటి గురించి మనం మాట్లాడుకుందాం. సింపతి అంటే మనకి తెలిసిన విషయమే. ఇప్పుడు సపోజ్ ఎవరైనా కింద పడితే మనం అయ్యో అనుకొని వెంటనే సహాయం చేయడానికి పూనుకుంటాం, దట్ ఈస్ సింపతి. సో వాట్ ఎవర్ మే బీ ద పర్సన్ అండ్ హూ ఎవర్ దే ఆర్, వాళ్ళు ఎవరన్నా కానీ వాళ్ళకి హెల్ప్ చేయడానికి మనం ఆలోచించడాన్ని సింపతి అండి. బట్ వాట్ ఈస్ ఎంపతి? ఎంపతికి వచ్చేవరకు, సో ఇట్ ఈస్ ద క్వాలిటీ విచ్ హ్యాస్ లోడెడ్ ఎమోషనల్ టోన్. అయితే ఎంపతికి సింపతికి డిఫరెన్స్ ఏమంటే, సింపతిలో మనకి ఏం ఎమోషన్స్ ఉండవు, బట్ ఇక్కడ ఎంపతిలో వీ ఫీల్ ఎమోషన్స్. అండ్ ఇట్ ఈస్ ద కెపాసిటీ టు యూ టు గో టు ఫీల్ యువర్ ఎమోషన్స్ ఆర్ బ్రింగ్ యువర్ ఎమోషన్స్ టు ద లెవెల్ దట్ ద పర్సన్ ఇన్ ఫ్రంట్ ఎక్స్పీరియన్స్. అంటే మన ఎంపతిలో ఎలా ఉంటామంటే, అవతల వ్యక్తి కోపంగా ఉంటే దెన్ ఆ కోపాన్ని అది తిరిగి మనలో కూడా ఆ కోపం వచ్చి దెన్ వీ ఫీల్ దట్ యాంగర్. వెన్ దే ఆర్ హ్యాపీ అండ్ వీ ఫీల్ ఆల్సో హ్యాపీ. సో ఇక్కడ నేను దీన్ని ఒక ఎగ్జాంపుల్గా మీ ముందుకు తీసుకురావడానికి మా స్కూల్లో జరిగిన ఒక చిన్న సిచ్యువేషన్ని నేను చెప్పాలని ఈ పేపర్ క్లిప్పింగ్ని ఉంచాను. సో ఇక్కడ నేను మా స్కూల్ స్టూడెంట్స్ నేషనల్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్లో పార్టిసిపేట్ చేసినప్పుడు, దే ఫస్ట్ టైం వీ పార్టిసిపేటెడ్ అండ్ ఫస్ట్లీ వీ వెంట్ టు స్టేట్ లెవెల్. సో అలా స్టేట్ లెవెల్కి వెళ్ళినప్పుడు ఐ అబ్జర్వ్ సమ్ ఎంపతి ఇన్ ద చిల్డ్రన్, అంటే వాళ్ళు నేను విన్ అయ్యాను అనే హ్యాపీనెస్ని ఐ అబ్జర్వ్డ్ ఇన్ మై చిల్డ్రన్. అట్ ద సేమ్ టైమ్ ఐ టు ఫీల్ ద సేమ్ ఎంపతి ఇన్ దట్ సిచ్యువేషన్. సో మా స్టూడెంట్స్ విన్ అయ్యారు, సో వాళ్ళకి విన్ అయ్యాము అన్న ఎంత సంతోషం ఉందో దట్ ఫీలింగ్ ఆల్సో ఐ టు ఫీల్డ్ యాజ్ ఎంపతి. అండ్ ఇలా మనం స్టూడెంట్స్లో పర్సనల్ సోషల్ క్వాలిటీస్ని మనం డెవలప్ చేస్తూ ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్స్గా వాళ్ళని మనం తయారు చేయొచ్చు. సో దిస్ ఈజ్ అవర్ స్కూల్ అండ్ these are our children and they are doing meditation in Ananda Vedika program. And as a teacher, సో యూ మస్ట్ అబ్జర్వ్ ఫస్ట్ యువర్ యాటిట్యూడ్స్. సో ఈ మాడ్యూల్ గురించి నేను లాస్ట్లో కంక్లూడ్ చేసే ముందు ఏం చెప్పాలనుకుంటాను, ఫస్ట్ వీ మస్ట్ అబ్జర్వ్ అవర్ యాటిట్యూడ్స్ అండ్ వీ మస్ట్ అబ్జర్వ్ అవర్ బయాసెస్. సో మనం మన బయాస్ని, మన యాటిట్యూడ్ని అండ్ we are the keen observers of ourselves. సో మనల్ని మనం గమనిస్తూ ఉంటే దెన్ వాట్ ఆర్ ద క్వాలిటీస్ ఐ హ్యావ్ అండ్ వాట్ ఆర్ ద క్వాలిటీస్ దట్ ఐ హ్యావ్ టు డెవలప్ ఇన్ మై చిల్డ్రన్ అనేది మనం గమనించవచ్చు. అండ్ యూ బికమ్ ఆప్టిమిస్టిక్, అంటే మనం ఖచ్చితంగా అవతల వ్యక్తిలో మంచినే చూస్తాం. అండ్ ద బ్యూటీ, సో ఏదైతే ఆ పర్సనల్ సోషల్ క్వాలిటీ, దట్ బ్యూటీ డెఫినెట్లీ విల్ రిఫ్లెక్ట్స్ ఆన్ యువర్ స్కూల్స్ చిల్డ్రన్. సో దట్ ఈస్ ద అల్టిమేట్ ఎయిమ్ ఆఫ్ దిస్ మాడ్యూల్. సో నేను చెప్పిన ఈ అంశాలను మీరు ఉపయోగించుకొని ఈ మాడ్యూల్ యొక్క పోర్ట్ఫోలియోని చక్కగా రాస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ.